పోన్లే రేఖ, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారు కదా. నువ్వు వెళ్ళి చూసొచ్చావా? అయినా వాడు మారితే ఎంత, మారకపోతే ఎంత? వాళ్ళలో మార్పు ఎవరికి కావాలి? బావా, నిజంగా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారా? వాళ్ళిద్దరు బాగుంటాయి, నీకెందుకు అంత ఆనందం? వాడి వల్ల సంధ్య మనకి దూరం అయింది. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. డాడీ, రేపు ఉదయం మనకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. కృష్ణరాజు గారు రమ్మన్నారు, గుర్తుందిగా? గుర్తుంది. గుడ్ నైట్. ప్రతి సంవత్సరం మన డిపార్ట్మెంట్లో కొంతమందిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిపించి ట్రైనింగ్ ఇస్తారా. ఒక్కసారి ఆ ట్రైనింగ్కి వెళ్ళొచ్చావనుకో, నీ లైఫే మారిపోతుంది. నిజంగా నువ్వు చాలా లక్కీరా. మన జోనల్ నుంచి నువ్వు ఒక్కడవే సెలెక్ట్ అయ్యావు తెలుసా? నిజంగానా బాబాయ్? నాకు చాలా సంతోషంగా ఉందిరా. వైజాగ్లో ఎలా ఉండేవాడివి, నీ లైఫ్ ఏమైపోతుందో అని అనుకునేవాణ్ణి. మొత్తానికి సాధించావురా. ఎంతో మంది ఈ ఛాన్స్ కోసం పైరవీలు చేస్తుంటారు, కానీ ఏ పైరవీలు చేయకుండా ఈ గొప్ప ఛాన్స్ నీకొచ్చిందంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. బాబాయ్, నన్ను ఆశీర్వదించు బాబాయ్. అరే నాకు కాదురా, మీ అమ్మా నాన్నలకు దండం పెట్టు. ఈ విషయం వాళ్ళకి చెప్తే నిజంగా చాలా సంతోషిస్తారు. ఇదంతా నీ చలవే బాబాయ్. నేను ఎన్ని తప్పులు చేసినా పెద్ద మనసుతో క్షమించి నన్ను ఎన్నోసార్లు కాపాడా. నిజంగా నువ్వు లేకపోతే నేనేమైపోయేవాణ్ణి బాబాయ్? ఎక్కడ అనుబంధం బాబాయ్? వాణ్ణి వీణ్ణి కొట్టి జైలుకొచ్చేవాణ్ణి. నన్ను మార్చి ఇప్పుడు ఈ స్థాయికి తీసుకొనొచ్చా. నీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను బాబాయ్. Hi. Hello, sir. We have an appointment with Miss Sirisha. We are from Sneha Agencies. Hello. Please come, sir. Okay. Please sit here, sir. Thank you. ఇలా వెయిట్ చేయడం నాకెందుకో ఇబ్బందిగా ఉంది డాడీ. తప్పు సంజయ్. బిజినెస్లో ముందు మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈగో లేకుండా బతకడం, మనం చేసే పనిని గౌరవించడం. ఎక్కడి దాకా ఎందుకు? ఓ కస్టమర్ కారును కొనాలని వస్తే అతనికి మనం ఎంత గౌరవిస్తాం? అతను మనకంటే డబ్బున్నవాడు కాకపోవచ్చు, మనకంటే పలుకుబడున్న వ్యక్తి కాకపోవచ్చు, కానీ అతను మన కస్టమర్. అతన్ని సంతృప్తిపరచడం మన ధర్మం, మన కర్తవ్యం. माँ, ये बहुत ही बड़ी कंपनी है. अगर ये डिस्ट्रीब्यूशन हमें मिल गया ना, हम बहुत ही लक्की है. విన్నావుగా, ఈ డిస్ట్రిబ్యూషన్ షిప్ వాళ్ళకు దొరికితే ఎంతో లక్కీగా ఫీల్ అవుతారు. అది పరిస్థితి. ఇప్పటికే వాళ్ళు మనకు చాలా బిజినెస్ ఇచ్చారు. వాళ్ళు ఇస్తే మనం తీసుకునేవాళ్ళం. కాబట్టి వెయిట్ చేయడంలో తప్పే లేదు. ఇవన్నీ నేర్చుకుంటే నీ లైఫ్కి మంచిదిరా.
माँ मैं अंदर जाके मिल के आता हूँ। ठीक है। हेलो एक्सक्यूज मी, वेयर आर यू गोइंग? चेयरमैन साहब से मिलने के लिए जा रहा हूँ। लेकिन अंदर चेयरमैन सर नहीं है, वाइस चेयरमैन है, सो प्लीज वेट। I need to talk to him. I'm sorry. With your permission, nobody is allowed inside. सर मुझे बहुत अच्छी तरह से जानते हैं। Sorry, please wait. Yes, madam. Okay, madam. Mr. Kamal, Yeah, I'll call you later. madam is calling you. Yeah. That room, sir. Thank you. Yeah. Excuse me, madam. Hello, excuse me. Hello, excuse me. డాడీ Hello, excuse me. Why you both are standing like that? Please come and have a seat. Please be seated. Thank you. మీరు I'm Sirisha, daughter of Mr. Krishnam Raju. Actually, డాడీకి హెల్త్ అప్సెట్ అయింది, సో చార్జ్ అంతా నేనే తీసుకుంటున్నాను. మిమ్మల్ని ఇంతకు ముందు చూడలేదు, చూసే ఛాన్సే లేదు. నేనెప్పుడూ కంపెనీకి రాలేదు, ఎవరిని కలవలేదు. నా ఎడ్యుకేషన్ అంతా ఫారెన్ లోనే జరిగింది, సో దేర్ ఇస్ నో వే టు సీ మీ. ఠీక్ హై? బై ద బై, మిమ్మల్ని పిలిపించిన అసలు విషయం ఏంటంటే, మాకున్న డిస్ట్రిబ్యూటర్స్ అందరిలోకి స్నేహ ఏజెన్సీ ఈజ్ ఇన్ నంబర్ 1 పొజిషన్. మీ సేల్స్ గానీ మీ సర్వీస్ గానీ చాలా బాగుంది. సో యాక్చువల్లీ ऐसे काम करने वाले हमें चाहिए. Hello? Hello? Are you listening my words? We are sorry. It's okay. Actually what we are starting is, జపాన్ నుండి కొత్త కార్ స్పేర్ పార్ట్స్ టెక్నాలజీని ఇంపోర్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించి గుర్గావ్లో ఒక యూనిట్ ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం.
expecting many more better relationship in future also. What do you say? Yeah, sure. Hello? Hello, Mr. Sanjay. హలో. We'll meet again. షూర్. ఓకే. Thank you. Bye. అయ్యయ్యో, ఏంటత్తయ్యా, ఏం చేస్తున్నారు మీరు? ఏంటమ్మా, ఏమైంది? ఏమైందా? అసలు మిమ్మల్ని కిచెన్లోకి రావద్దని చెప్పానా? ఎందుకొచ్చారత్తయ్యా? ఉషా, అంతేనా? ఉన్నట్టుండి అలా అరిస్తే ఏమో అనుకుని భయం వేసింది. మీకు ముందే చెప్పాలి కదత్తయ్యా, బావ గురించి మీ గురించి అంతా నేనే చూసుకుంటాను. మీరు కేవలం రావటం, హ్యాపీగా తిరగటం, ఎంచక్క మీరు మావయ్య కలిసి ఏ షికారుకు వెళ్ళాలి తప్ప ఏ విషయం పట్టించుకోకూడదు. ఉషా, అసలు నువ్వేనా? ఏ అలా అడుగుతున్నావేంటత్తయ్యా? ఒకప్పుడు నా మీద ఎంత పోట్లాడావు, ఎంత ఏడిపించావు. ఒక్కోసారి కోపం తట్టుకోలేక నిన్ను పీక పిసికి చంపేయాలన్నంత కోపం వచ్చేసేది. అసలు ఆ ఉషకి ఈ ఉషకి ఎంత తేడా, అస్సలు నమ్మలేకపోతున్నాను. సర్లేగాని మళ్ళా మనమాట, మళ్ళా ఏ ఫిట్టింగు లేదు కదా? పో అత్తయ్యా, మరీ అలా అనుమానిస్తే నాకు కోపం వస్తుంది. అనుమానం కాదు ఉషా, కల్లో కూడా మళ్ళా అటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నానమ్మా. ఆ రోజులంటేనే నాకు చాలా భయంగా ఉంది. ఆ పరిస్థితి వేరత్తయ్యా. ఆ రోజు సంధ్య ఉన్న సిచ్యుయేషన్ అలాంటిది. అందుకే అనరాని మాటలు, చేయకూడని పనులు చేయాల్సి వచ్చింది. సంధ్య బ్రతుకుండుంటే నిజంగా చాలా బాగుండేదమ్మా. దేవుడు ఎందుకు ఇలా చేశాడో తెలీదు. పాపం పిచ్చి పిల్ల. చూడు, హలో హలో ఉషా, సంధ్య బతికే ఉంది ఉషా, నేను చూశాను. ఏంటి బావా నువ్వు అనేది? సంధ్య బతుకుండడం ఏంటి? ఉషా, ఇటివ్వు. హలో సంజయ్, ఏంట్రా నువ్వనేది? సంధ్య? అవును మమ్మీ, నేను మాత్రమే కాదు, డాడీ కూడా సంధ్యను చూశారు మమ్మీ. కావాలంటే డాడీని అడుగు. డాడీ, స్నేహ, ఏంటండి వాడు చెప్పేది నిజమా? తను సంజయ్ కాదేమో స్నేహ, కానీ సేమ్ టు సేమ్ మన సంజయ్ లాగానే ఉంది.
లేదు మమ్మీ, తన సంధ్యే. చనిపోయిన సంధి ఎలా తిరిగి వస్తుందిరా? బావా నువ్వు బాగా చూసావా? సంధ్య అసలు ఎలా? నాకంతా అయోమయంగా ఉంది బావా. నాకు అదే అర్థం కావట్లేదు, కానీ తను మాత్రం ఖచ్చితంగా సంధ్యే. నాకు బాగా తెలుసు. ముందు అసలు మీ ఇద్దరు ఇంటికి రండి. అలాగే, ఇప్పుడే బయలుదేరుతాం. అత్తయ్య ఇది నిజమేనంటావా? ఏమోనమ్మా, నిజమైతే ఎంత బాగుండా. क्या चाहिए साहब? मेरा नाम कमल। हम लोग हैदराबाद से आया। कृष्णदास साहब को मिलने के लिए आया। कृष्णम साहब को मिलना? हाँ। 1 मिनट। ओके सर, आप आइए साहब। డాడీ, ఎవరు? నమస్కారం సార్, నేను కమల్ని, స్నేహ ఏజెన్సీస్ చైర్మన్ని. కమల్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. వీడు మా అబ్బాయి సంజయ్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. సుమతి, టీకేజీ. మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? అంత బాగోలేదండి. అందుకే పాపే అన్నీ చూసుకుంటుంది. తను చూశారు కదా? చూశాను సార్. తన గురించే మాట్లాడదామని వచ్చాం. వాట్? ఏం లేదు రాజు గారు, మీ అమ్మాయి అచ్చం మా మేనకోడల సంజలాగే ఉంది. వీళ్ళిద్దరిని చూస్తుంటే అసలు ఎవరో పోల్చుకోలేము. వాట్? వాట్ ఆర్ యూ టాకింగ్? నేను చెప్పేది అబద్ధం కాదు సార్. కావాలంటే ఇదిగోండి సార్, ఈ ఫోటో చూడండి. सुमति, एक बात देखो,